హలో అండి, నేను మీ డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కరల్స్, విశాఖపట్నం. యూజువలీ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ సెకండ్ ప్రెగ్నెన్సీతో ఎస్పెషల్లీ వచ్చే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, మేడం నాకు ఇప్పుడు డబల్ మార్కర్ ఇవన్నీ చేపిస్తున్నారు కదా, ముందు అవేం చేయించలేదు, వై నౌ అని అడుగుతూ ఉన్నారు. వై? బికాజ్ ఈ డబల్ మార్కర్ ఆర్ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ చేయడం వలన మనకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే ఏ జెనెటిక్ ప్రాబ్లం అయితే బేబీని గ్రో అవ్వనిస్తుందో, బట్ గ్రో అయిన బేబీ హెల్దీగా గ్రో అవ్వదు. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందే ఆల్ ఆర్ నన్ పాలసీలో మనకి ఎండ్ అయిపోతూ ఉంటాయి, అసలు బేబీని గ్రో అవ్వనివ్వవు. అవేంటంటే మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. కానీ కొన్ని కండిషన్స్ లైక్ ఎస్పెషల్లీ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ లాంటివి ఏంటవుతాయంటే బేబీని పెరగనిచ్చి బట్ మెంటల్ డిజబిలిటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోగలగడానికే ఈ టెస్ట్స్ అనేవి చేస్తాం. ఇవి ఎంత కామన్గా ఉంటాయి మేడం అంటే 1 in 600 womenకి కామన్గా ఉంటాయి. సో కంపల్సరీగా అందరూ ఎన్టీ స్కాన్ విత్ డబల్ మార్కర్ టెస్ట్, ఆర్ ఇది మిస్ అయ్యింది అంటే కనుక లేటర్ టైంలో లైక్ 16 weeks నుంచి క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ చేస్తాం, అప్ టు 22 weeks చేయిస్తాం. సో ఈ టైం స్పాన్లో మాత్రమే ఈ మార్కర్స్ అనేవి చేయించుకోవాలి.